వాహిని ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈవేళ ప్రత్యేకించి మీకు చెప్పే నక్షత్రం ఏదంటే రేవతి నక్షత్రాన్ని గురించి కాసేపు మాట్లాడుకుందాం. మనం రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలామంది కెరియర్స్ ఏం చేయాలా, లేకపోతే ఫైనాన్షియల్ ఎలా సంపాదించాలా, చాలా ఫైనాన్షియల్ డ్రాబ్యాక్లో ఉన్నానండి, ఇబ్బంది పడుతున్నాను, పైగా ఈ ఇయర్ చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇలాంటి ఎన్నో కాల్స్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే రేవతి నక్షత్రానికి సంబంధించి ఆల్వేస్ రిమెంబర్ టూరిజం సైడ్, లేకపోతే ఏమంటారు దాన్ని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ సైడ్, సప్లైస్ అంటే జొమాటో స్విగ్గీ లాగా ఆన్లైన్ రిలేటెడ్గా చేసుకున్న ఫుడ్ డెలివరీకి సంబంధించి, అంటే లార్జ్ స్కేల్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫుడ్ ఆన్ వీల్స్ బట్ లార్జ్ స్కేల్స్లో అలాంటివి చేసేదానికన్నా, హాస్పిటల్స్కి సంబంధించినటువంటి ఏ విభాగంలో చేసిన దీస్ థింగ్స్ వర్త్ఫుల్గా ఉంటాయి కెరియర్స్ పరంగా. అండ్ రేవతి నక్షత్రానికి కొన్ని గుణగణాలు చెప్తాను. సో రేవతి అనగానే ఫస్ట్ మనం గుర్తు రావాలి ఏంటంటే చాలా మంచి సూపర్ టాప్ పొజిషన్కి వెళ్ళి అక్కడ కింద పడే నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం రేవతి నక్షత్రం అయి ఉంటుంది. బాగా కొన్ని వేల కోట్లని ఆకపోయినా కొన్ని లక్షలు కొన్ని కోట్లు సంపాదించి కింద పడి అప్పుడప్పుడు అలా పర్సులో రూపాయి ఉందా లేదా, 10-20 ఉందా లేదా అని ఎత్తుక్కునే నక్షత్రం కూడా రేవతి అని చెప్పచ్చు. పెళ్లి చేసుకుంటారు కానీ పెళ్లి చేసుకున్నాక ఎందుకు చేసుకున్నాను రా బాబు భగవంతుడా అని అనుకునే నక్షత్రాల్లో రేవతి ఒకటని చెప్పచ్చు. ఇవన్నీ టాప్ నాచ్ సింగిల్ లైనర్స్ కింద చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్, నా జీవితం మొత్తం మా అమ్మ వల్ల వీళ్ళ వల్లే పోయిందిరా బాబు, ఎందుకు వచ్చిన బాధ, అందరికి దూరంగా ఉండి బతికితే చాలు కదా అని అనిపిస్తుంటుంది. అసలు రేవతి అనగానే ఇలా ఊహలోకం ఎలా ఉంటుందంటే, స్విట్జర్లాండ్లో బ్లాక్ కాఫీ తాగుతా, దాని పేరేంటిది, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదువుకుంటా, ఏదో స్నోలో పెద్ద చైర్ వేసుకుని అక్కడ కూర్చున్న బ్లాక్ కాఫీ తాగుతా, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదువుకుంటా. వీళ్ళ డ్రీమ్స్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఒరిజినల్ ఎలా ఉంటుంది అంటే జేబులో డబ్బులు లేక డబ్బులు ఎత్తుకుంటా, మన జీవితం అది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాము అసలు, ఇలాంటి ఆలోచనలు ఆలోచించుకుంటా, రకరకాల కెరియర్స్ మార్చుకుంటా, రెజ్యూమ్లో సిగ్గుపడే దానికి కూడా, అంటే ఆ కెరియర్స్ కూడా చెప్పుకోలేక, రెజ్యూమ్లో రాయలేక, ఒక్కొక్కసారి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడం, ఫేక్ ఎక్స్పీరియన్స్లు రాయడం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో. అందరూ ఇలా ఉంటారు అనట్లేదు, కొన్ని జాతకాలు అంటే 100-90% ఇలా ఉన్నా, మిగతా ఎక్కడన్నా సరే కొంచెం అటు ఇటుగా మీ యొక్క ప్లానెటరీ ప్లేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే, గ్రహ బలాలు స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటివన్నీ జరగవు అని అర్థం. గ్రహం బలాల్లో అక్కడక్కడ ఇదిగా ఉంటాయి కనుక ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీలు చాలా క్వాలిటీస్ రేవతి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు నిత్యం డబ్బు లేదనే బాధ, ఎవడో సాయం చేయట్లేదనే బాధ, ఎవడో నన్ను మోసం చేసిపోయాడనే బాధ, ఇయే తప్పించి ప్యూరెస్ట్ ఇంకా ప్రేమ. రేవతి లవ్ ఎలా ఉండదంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్. అంటే ఇప్పుడు నడపల ఎవరైనా చూసారు ఇష్టపడ్డరు, అప్పుడు రోజు అదే లవ్ కావాలంటే ఎలా అవుతుంది చెప్పు, 40 ఏళ్ళు వీళ్ళు రోజు ఒకటే కైండ్ ఆఫ్ లవ్ కావాలంటారు. అందులో ఏమాత్రం కొంచెం తగ్గినా ఇబ్బంది పడిపోతారు. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం ఏమంటారు, ఏదో సర్వాణి సినిమా ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం ఏదో ఉంటుంది, అది సిఓడి ఏదో ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం ఏదో ఉండొచ్చేమో. సో అలాగా వీళ్ళ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్ని కూడా ఎదుటి వాళ్ళు అమాయకత్వంగా తీసుకుని వీళ్ళని యూటిలైజ్ చేసుకుని వాడి వదిలేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా గమనించాలి. వీళ్ళ నిజాయితీని, వీళ్ళ నిజమైన ప్రేమని అమాయకత్వంగా, అలుసుగా, లేకపోతే ఒక రాంగ్ వేలో థింక్ చేసి వాడుకుని వదిలేయడం, లేకపోతే అక్కడ వదిలేసిపోవడం, ఈ కైండ్ ఆఫ్ నేచర్స్ ఉంటాయి. రేవతి నక్షత్రం యాక్చువల్ వెరీ గుడ్ పీపుల్. కాకపోతే ఇంత ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక స్టెబిలైజ్డ్గా ఉండడం, లేకపోతే ఎక్కువ లాంగ్ టర్మ్ ఒకే దాని మీద పనిచేయడం, ఈ కైండ్ ఆఫ్ కెరియర్స్ ఉండవంతే తప్పించి మిగతాదంతా బాగానే ఉంటుంది. రేవతిలో కూడా కెరియర్స్ చాలా లాంగ్ పనిచేసిన వాళ్ళు కూడా చూశాను, బట్ వాళ్ళ ప్లానటరీ ప్లేస్మెంట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. చాలామంది రేవతికి అయితే కెరియర్స్ ఇప్పుడు మారుతూ ఉంటాయి. ఈ ప్రొఫెషన్ కదైనా ఆ ప్రొఫెషన్, ఒకవేళ ప్రొఫెషన్ ఏదైనా చేసినా చాలా లాంగ్ పెద్ద ట్రావెల్ చేసి వచ్చి అలిసిపోయి మళ్ళీ వీళ్ళ జీవితం సగం ట్రావెలింగ్లోనే పోతుంది, సగం తిట్టుకోవడంలో పోతుంది, సగం మోసపోవడంలో పోతుంది, సగం డబ్బులు ఎంత మిగిలాయని ప్రతిరోజు క్యాలిక్యులేటర్ మీద కౌంట్ చేసుకోవడంలో పోతుంది. ఈ స్పిరిచువల్ వీడియోస్ చూడడం, రోజు 1 GB డేటా ఎవరైనా వాడతారంటే ఫస్ట్ రేవతి నక్షత్రం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కంప్లీట్గా వాడుతుందేమో 1.5 GB డేటాస్. సో ఎనీవే ఈ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ అన్నీ కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ ప్లస్ పాయింట్స్ ఆల్రెడీ చెప్తున్నాను. నేను ప్లస్ పాయింట్స్ వచ్చి వీళ్ళ ఇంటెలిజెన్స్ చాలా హై లెవెల్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, లో క్యాటర్లో ఆలోచించొద్దు. అందుకనే చెప్పాను, జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి కింద పడడం అంటే కేవలం నమ్మి ఆన్లైన్లో జారిపోవడమే. సో ప్రతి మనిషిని కూడా తన అనుకుని వెంటనే నమ్మేసి హక్కుని చేర్చేసుకుని వాడికి ఏదో సర్వస్వం దారబోసేటట్టుగా, అంటే ప్రతి మనిషిని అంత క్లోజ్గా చూడడం, ప్రతి ఒక్కరి దగ్గర కల్పసం లేకుండా బతకడం వల్ల జనాలు వీళ్ళని ఏమంటారంటే అమాయకులు అనుకుంటారో, లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకుంటారో, ఆ రకంగా
వీళ్ళు మోసం చేయడానికి మోసపడడానికి అవకాశం ఉంటుంది. అదొకటే మైనస్. ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలిగే స్థాయి కూడా ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసినా మీరేం బాధపడాల్సిన పని లేదు. అన్ని నక్షత్రాల్లో టాప్ నాచ్ నక్షత్రం ఏదైనా ఉందంటే అది రేవతి నక్షత్రమే. సో కింద పడ్డం మళ్ళీ లేచే తెలివితేటలు మీకే ఉంటాయి. మీరు ఇచ్చిన తెలివితేటల వల్ల ఎంతోమంది బతుకులు మారుంటాయి. సో అంచేత మీకు ఎప్పుడు ఐడియాస్, మీకు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎప్పుడు కూడా 4-5 ఐడియాలు ఈ పాప్కార్న్ బాక్స్లో ఉన్నట్టు అట్లా ఉంటాయి మీకు. సో ఇబ్బంది లేదు. మీరు చేసుకోవాల్సింది ఏదైనా ఉన్నదంటే కనుక చిన్న రెమెడీ చెప్తాను. ప్రతి బుధవారం నాడు కూడా ఒక 5 లడ్డూలు వినాయకుడికి ఇచ్చే ప్రయత్నం చేయండి గుళ్ళో. దట్స్ వన్ గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంకేదైనా మదర్ సైడ్ నుంచి చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మదర్ కూడా ఫికిల్మెంట్ ఉండడం, మదర్ కూడా ఫైనాన్స్గా లాస్ అవ్వడం, సరైన డెసిషన్స్ జీవితంలో తీసుకోకపోవడం వల్ల మిమ్మల్ని అంటే రేవతి నక్షత్రం తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఇంకా చెయ్యి పట్టుకుని 40 ఏళ్ళు వచ్చినా నడిపిద్దాం అనుకుంటారు. అది వర్కౌట్ అవుతుంది కదా. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా వాళ్ళ అండర్లోనే ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు ఉండాలి, వాళ్ళకే భయపడి అది రేవతి ఎలా ఉంటుంది. రేవతి నక్షత్రం అంటే ఇండివిజువల్ నక్షత్రం. నేను ఏకాంతంగా ఉండాలా, కొండపైకి వెళ్ళాలా, అక్కడ నుంచి నేను ఇలా చేతులు కట్టుకొని నిలబడి ఏదో ఆలోచించుకోవాలా, నా ఐడియాస్ ఇదంతా ఏకాంతంగా ఉండాలనుకోవడం, హిల్ స్టేషన్ మీద గడపాలనుకోవడం, లేకపోతే ఒక ప్రకృతిని ప్రేమించడం, లేదంటే కనుక ట్రావెలింగ్ మీద విపరీతంగా కార్ల మీద బైకుల మీద తిరగడం. అంటే వీళ్ళు ఆహ్లాదంగా వాళ్ళు ఇండివిజువల్ నేచర్ మీద ఇదే మనస్తత్వం కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళని చేపట్టుకుని నడిపిస్తాను జీవితాంతం అనేటోడికి వీళ్ళకి కొంచెం ఇంటరాక్షన్ వచ్చేటోడికి కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. కొన్ని మాటలు కూడా భరించలేరు, పిగులు దిగేంత పని అవుతుంటుంది ప్రతిసారిని. సో ఈ రేవతికి సంబంధించి ప్లస్ పాయింట్స్ ఏదన్నా ఇందాక నేను చెప్పినట్టుగా సెకండ్ ప్లస్ పాయింట్ అంటే ఫారెన్ వెళ్ళండి. ఫారెన్ కంట్రీస్లో లైఫ్ చాలా బాగుంటుంది మీకు. ఎస్పెషల్గా టూరిజం సైడ్ తీసుకోండి. ఫోటోగ్రఫీస్ చాలా బాగా పనిచేస్తాయి మీకు. అలాగే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి. అదనే కాకుండా ఇంకా చాలా రంగాలు, ఈవెన్ ఐటీ రంగాల్లో కూడా సక్సెస్ అయిన రేవతి నక్షత్రంలో బోల్డ్ మంది ఉన్నారు. సో మెనీ కెరియర్స్. మీ యొక్క వ్యక్తిగత చక్రం చూస్తే కనుక 15 నుంచి 20 కెరియర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అంతర్గత చక్రంలో అంశ, దశాంశ, నవాంశ చక్రాలని క్షుణ్ణంగా చూసి మ్యారేజ్ రిలేటెడ్ వచ్చే సప్తమాంశ చక్రాన్ని, నవాంశ చక్రాన్ని కూడా చూసి చెప్పే ప్రయత్నం చేస్తాను. కెరియర్స్ 15-20 కెరియర్స్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడున్నటువంటి 2024కి సంబంధించినటువంటి కెరియర్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అలాగే ఈ వాహిని ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు పైన చెప్పిందంతా నాకు సెట్ కాలేదండి, అది చాలామందికి సెట్ అవుతుంది. ఒకలో ఇద్దరికో సెట్ కాకపోతే 5% సెట్ కాలేదనుకో 100లో మీరు అదృష్టవంతులు. మీ గ్రహబలాలు బాగున్నాయి కాబట్టి వాళ్ళకి పైన చెప్పి కనెక్ట్ అవ్వలేదేమో, వాళ్ళకి మీరు బాధపడతలేదు కదని సంతోషించండి. భగవంతుడు మీకు ఇచ్చినందుకు. అంతేగాని కామెంట్ బాక్స్లో తెలియజేసేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలో చెప్తే అవి చేసి పెడతాను. అలాంటి దాని మీద మీరు నాలెడ్జ్ వస్తుంది, మీరు తెలుసుకోవచ్చు. రేపు పొద్దున్న జీవితంలో ఆస్ట్రాలజీ అనేది టార్చ్ బెరర్ లాంటిది. చీకట్లో ఒక టార్చ్ లాగా చిన్న లైట్ వేసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది, అంతే తప్పించి మ్యాజికల్ చేయదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలో అలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అడగండి, ప్రత్యేకించి చేస్తాను మీకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం.